కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా మన రెడ్డి గారి వారసులు కైవల్యారెడ్డి గారికి కూడా నమస్కరిస్తున్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, రైతు నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన దార్శనికుడు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దార్శనికతలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాతి ప్రభుత్వం. ఎందుకంటున్నా అంటే దశాబ్దాల తరబడి రైతాంగం అనేక రెవెన్యూ సమస్యల మీద పోరాటాలు చేస్తూనే ఉంది, రెవెన్యూ ఆఫీసులు తిరుగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నిటి మీద దృష్టి సారించి వీటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా రైతులకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ముందుకు పోతూ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. ఫలితంగా ఈరోజు దాదాపు రైతు సంబంధించిన ఈ రెవెన్యూ సమస్యల్లో సింహభాగం మండల హెడ్ క్వార్టర్లో మన తహసీల్దార్ పర్యవేక్షణలో 70% పూర్తవుతాయి. మిగిలిన 20% ఆర్డీఓ గారి పర్యవేక్షణలు పూర్తవుతాయి. కేవలం 10% మాత్రమే పరిష్కార నిమిత్తం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి. ఇంతటి చక్కని సంస్కారం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి రైతాంగం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం గత పుష్కర కాలంగా ఎదుర్కొంటున్న రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న పరిష్కారానికి నోచని ఒక ప్రధానమైన సమస్యను గౌరవనీయులు మన రామనాయుడు గారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏంటంటే దీనికి ఒక 2 నిమిషాలు ముగిస్తాను. దీనికి పూర్వపరాల్లోకి వెళ్తే బ్రిటిష్ కాలంలో 1908వ సంవత్సరంలో ఆర్ఎస్ఆర్ అని భూమి తాలూకు వివరాలతో ఒక రికార్డు తయారు చేశారు. ఆ రికార్డులో చాలా లోపాలు దొల్లాయి. ఆ లోపాలను సవరించడానికి అప్పట్లోనే 1908 నుంచి 2047 వరకు బ్రిటిష్ కాలంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా 2047 నుండి నేటి వరకు అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు చేర్పులు ఆధారంగా రైతులు ఆ భూములపై దాన వినిమయ విక్రయ సంస్థ అధికారాలని పొంది ఆ భూములను సాగు చేసుకుంటా ఉన్నారు. ఉన్నట్టుండి 2012లో అప్పటి మన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2012లో ఈ ఆర్ఎస్ఆర్లో నమోదు చేసిన, ఈ ఆర్ఎస్ఆర్లో చోటు చేసుకున్న మార్పులను పరిగణలోకి తీసుకోకుండా కేవలం 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు 1908లో తయారు చేసిన ఆర్ఎస్ఆర్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలను పట్టా భూముల్ని, ప్రైవేటు భూముల్ని 22Aలు చేర్చడం జరిగింది. దీంట్లో రకరకాలు ఉన్నాయి. వీటిలో సింహభాగం చుక్కల భూములు. ఈ చుక్కల భూముల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చుక్కల భూముల సమస్య ఉన్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ చుక్కల భూముల సమస్యపై జనసేన పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేశాం. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులను చైతన్యపరిచి చుక్కల భూముల రైతులతో ఆత్మకూరు రెవెన్యూ ఆఫీస్ ముందు 23 రోజుల పాటు రిలే నిరాహార చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అనంతసాగరం నుండి నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ వరకు 3 పర్యాయాలు మహాపాదయాత్ర నిర్వహించడం కూడా జరిగింది. పలు పర్యాయములు హైవే దిగ్బంధనం చేయడం కూడా జరిగింది. ఫలితంగా అప్పటి గత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఈ చుక్కల భూముల సమస్యకి ఒక పాక్షిక పరిష్కారాన్ని చూపించింది. పాక్షిక పరిష్కారం ఎందుకు అంటున్నానంటే కేవలం 50% చుక్కల భూములు మాత్రమే ఈ సమస్య ద్వారా ఆ ఉత్తర్వుల ద్వారా లబ్ధి పొందారు. మిగిలిన 50% ఆ విధంగా రైతులు అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఈ చుక్కల భూముల విముక్తికి కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేసింది. అందువల్ల కేవలం 50% మాత్రమే పూర్తయి. అవి ఏంటంటే
ఆర్హెచ్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్హెచ్ 10-1 తర్వాత 1B అడంగులు వీటన్నిటిలో కూడా ఆ సర్వే నెంబర్ సంబంధించి పట్టాదారుగా నమోదై ఉంటేనే ఆ రోజు పరిష్కారం లభించింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల ఎంతో ఉదాసీనతతో ఈ 4గుట్లో ఏ ఒక్క రికార్డులో పట్టాగా నమోదై ఉన్న వాటిని పరిష్కరించవలసిందిగా తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి మంచి ప్రభుత్వం మనకు ఉన్నందుకు, రైతుల పక్షపాతి ప్రభుత్వం మన ఉన్నందుకు రైతులందరూ ఈరోజు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా చట్టాలను అయితే ప్రభుత్వం చేసింది, కానీ వాటిని అమలు చేయవలసిన బాధ్యత మన రెవెన్యూ యంత్రాంగం పైన ఉంది. ఈ రెవెన్యూ యంత్రాంగం దయతో రైతుల పట్ల ఒక సానుభూతితో వ్యవహరించి ఈ ఏదైతే ఆర్ఎస్ఆర్లో చుక్కల భూమి రకరకాల కారణాలతో 22 చేర్చబడిన భూములు ఉన్నాయో ఈ కొత్తగా ఏర్పడిన ఈ గైడ్ లైన్స్ అనుసరించి వాటిని ఆ రైతాంగాన్ని 22A భూముల నుంచి విముక్తి చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రామనాయుడు గారికి అదేవిధంగా ఈ పెరుమాలపాడు గ్రామ రైతాంగానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు